जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्कि रूप शौरीश बोध भेदी निनाद जय 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 जय। చాక్లెట్ ఇవ్వండి. ఇంత పెద్ద నోటారా చాక్లెట్కి? చిల్లర్లు మళ్ళీ వచ్చినాక ఇద్దు. పైసలే ఏ పైసల్లో వేయలేవు, ఇక్కడి నుంచి పో నువ్వు. ఏంటి బాగా మాట్లాడుతున్నావు? పైసలే మొన్ననే దుకాణంలో సామాన్ కోసం పక్కకు పెట్టిన పైసలు తీసుకుపోయి తాగినావు. ఇప్పుడు దుకాణంలో సామాన్ ఏం లేదు. వచ్చిన వాళ్ళకి ఏమి ఇవ్వాలి నేను? పైసలు అంటే ఎందుకెళ్ళి ఇవ్వంటావు? పైసలు ఎందుకుంటే సిగరెట్లు ఉన్నాయా? ఉన్నాయి. ఒక రెండు. పెట్టు. ఈ దుకాణంలో పుంట గిట్లా వచ్చి తాగితే మందు సీసా వచ్చేటోళ్ళు ఏమనుకోవాలి? నువ్వు ఆ సీసా పట్టుకొని ఇంటికి పో. నా దుకాణంలో బాగా జాగ్రత్తగా అవుతాయి అనేటందుకు వాళ్ళు నువ్వు నా దుకాణం ఇది, ఇక్కడనే తాగుతా. నిన్నెవరేమనరు, నన్నెవరేమనరు. గిరాయికి వచ్చే యాళ్ళయింది. ఆ సీసాలు పట్టుకొని ఇట్లా తాక్కుంటుంటే వచ్చే గిరాయికి రాదు. నువ్వు ఫస్ట్ సీసాలు పట్టుకొని ఇంటికి పో. అందుకే పో పో అంటున్నావు. నీకు గిరాక చేయాలైందా లేకపోతే ఇంకెవడ నత్తడా? నీ అమ్మ ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడే మాటలు చుట్టుపక్కల ఎవరిన్నా కూడా పరువు పోతుంది. నీకేమైనా పని చెప్తానా నేను? సీసా పట్టుకొని పోయి ఇంటికాడ తాగుపో. నేను ఊకున్న కొద్ది పో పో పో. ఇంకా మన షట్టర్ల కిరాయికి ఉండేటోళ్ళది ఏందే బాపు? అలా మొగుడు ఘోరంగా తాగిండు. తాగొచ్చి షాప్ ముంగటనే లొల్లి పెడుతుండు. ఇంకా మందు బాటిల్ కూడా పట్టుకొని వచ్చిండు. అది ఏంది అసలు అలా లొల్లి? సరే నేను పోతున్నది, కిరాయి కోసం పోతున్నా ఇప్పుడు. అటే పోయి నేను చూసుకుంటుంది. సరే చూసుకుంటా. ఆ లొల్లి ఏందో చూసుకో. మన షట్టర్ల లొల్లి పెట్టుడు ఎందుకు వాళ్ళు? అదే పోతున్నా. సరే పాప మామ బాగా ఎడుతుంది, అది కూడా. సరే సరే సరే. ఏమైంది రోజా, ఏడుస్తున్నావు? ఏం లేదే. మరి మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు? మీ ఆయన వచ్చిండా? లేదక్క. మళ్ళీ కొట్టిండా?
ఏమున్నది ఎప్పుడు ఉన్నదే కదా. మరి విడాకులు తీసుకోవచ్చు కదా. ఒక్కసారి ఆడదాని మెడలో తాళి పడ్డాక భర్తే సర్వస్వం. ఆయన ఇల్లే మన ఇల్లు. కట్టుకున్నోడు మంచోడైనా చెడ్డోడైనా పడి ఉండాల్సిందే అక్క, తప్పదు. నిజమేలే. పెళ్ళి కాకముందుకు అమ్మ వాళ్ళ ఇంట్లో బానిస బతికే, పెళ్ళైనాక అత్తగారింట్లో కూడా బానిస బతికే. మన ఆడవాళ్ళ జీవితం ఇంతేనే. అయినా నీకేమైందక్క? మీరిద్దరు మంచిగానే ఉన్నారు కదా. మేము మంచిగానే ఉన్నాం, కానీ మీదికే. మీకు షాప్ ఉంది కాబట్టి 10 మందికి తెలుస్తుంది. మేము ఇంట్లో గొడవ పడేది 4 గోడల మధ్యలో కాబట్టి మాది మాకే తెలుస్తుంది. సరే పోనీ తీయక్క, ఇంకేంటి విశేషాలు? ఇంకా అంత మంచిదే. తిన్నావా అక్క? ఇంకా తినలే, చాయ్ కూడా తాగలేదు. ఎందుకు మరి ఇంతలే? షూట్ ఉందా నచ్చిన ఇక్కడికి. బిడ్డ కిరాయి పైసలు ఇంకో 4 రోజులకు ఇస్తా బాబాయ్. గిట్ట లేట్ చేస్తున్నావు బిడ్డ. ఏం లేదు బాబాయ్. నాకు అంతా తెలుసు కానీ కొడుకు వచ్చి చెప్పిండు. నేను ఒక విషయం చెప్తా. ఈ దెబ్బతో నీ మొగడు మారుతాడు. ఆయన చెప్పినట్టు చేస్తే నీ జీవితం మారుతుంది కదా. నువ్వు చెప్పింది కరెక్టే అక్క. ఆయన గురించి తెలుసు కదా, అందుకనే భయం అవుతుంది. సంతూర్ సబ్బు ఉందా అండి? ఉంది. ఫెయిర్ అండ్ లవ్లీ ఉందా? ఉంది. ఇది రాసుకుంటే మీ లెక్కనే తెల్లగా అవుతారు. ఇదిగో పిచ్చి పిచ్చి మాట్లాడకు, ఇక్కడ నుంచి వెళ్ళి పోను. అయ్యో పోతా కానీ ఎందుకు కోపానికి వస్తున్నావు? ఇది నువ్వు వాడే సబ్బు కదా, నీ ఇలాగ తెల్లగా అయితే నేను కూడా. సబ్బు లేదు, ఏం లేదు. ఇచ్చే ఇన్ని నుంచి వెళ్ళి పో ముందు. పోతా కానీ అట్లా ఎందుకు మాట్లాడుతున్నావు? కస్టమర్ని ఎట్లనే వేసుకుంటారు? సరే కానీ అప్పుడప్పుడు వస్తా చూడ్డానికి, సరేనా? సరే నేను మళ్ళా. ఎవడాడు? కస్టమరు దుకాణం ఉన్నది, కొనడానికి వచ్చిండు, కొనుక్కొని పోయిండు. కొనడానికి వస్తే డబ్బా మీద చెయ్యి నీది వాంది నవ్వుడు ఈ కైకలు ఇవన్నీ ఉంటాయి. కస్టమర్ చెయ్యిట్లో పెట్టినా పైన చెయ్యి తలిగిందేమో, దానికి ఎందుకు అనుమాన పడుతున్నావు? అదే ఎక్కువ మాట్లాడుతున్నావు. మాట్లాడకపోతే నువ్వేమన్నా సంపాదించుకొచ్చి పెడతానమ్మా నాకు? దుకాణం అవు, నలుగురితో మంచిగా మాట్లాడితేనే గిరాయికి వస్తుంది. నువ్వు సంపాదించేది బయట కట్టం చేసి కాదే, వచ్చినోనికి ఇట్ అయిపోతుంది. పిచ్చి పిచ్చి నాటకాలు చేసుకుంటూ ఆటలాడుతున్నావా ఆ దుకాణాలు? సరే కూసుండి అవోటి ఇవోటి ఇచ్చుడే అన్నావు కదా, కూసుండి ఇవ్వు, నేను ఇంటికి పోయి అన్నం తినత్తా. ఏయ్ ఏయ్ ఆగే పిలుస్తుంటే ఎటు ఉరుకుతున్నావే? అయినా నేనంటే నీకు మొత్తానికి భయం అయింది. ఒకప్పుడు నేను వస్తున్నా అంటే గజ గజ వణికేదాన్ని. ఎవరిని చూసుకునే నీకు ఇంత ధైర్యం? వాడిని చూసుకునే నీకు ఆ ధైర్యం? ఏం మాట్లాడుతున్నావు? ఎవరైనా నింటే పరువు పోతుంది. అయినా మనం దుకాణంలో లేము, రోడ్డు మీద ఉన్నాం. ఇక్కడ నుంచి వెళ్ళు ముందు. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు ఊకున్నా కొద్దీ? పాపం గమని గట్ల కొడుతుండేంది? తాగితేనే పరువు పోతుందా నీకు? నువ్వు చేసే పనులకు పరువు పోతలేదా?
ఎవరిని చూసుకునే నీకు ఇంత ధైర్యం? అయితే లేదు కొండే నవ్వుడు ఈ కైకలు ఇవన్నీ ఉంటాయి. ఇది దుకాణంలో లేదు, ఇంటికాడ లేదు, ఎటువైంది ఇది? అయినా దీనికి తిరుగుడు బాగా అవుతుంది. మందు తాగటానికి పైసలు లేవు. ఎటువైంది దీని సంగతి చెప్తే ఎదరా. ఇంత టైం అవుతున్నా ఇంకా అత్తలేదు. ఏమాత్రం భయం లేకుండా అయిపోయింది దీనికి. ఇప్పుడు సరే నేను మళ్ళీ వస్తాను. అరే ఆగరా, నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావురా? నేను లేనప్పుడు వస్తావరా? నీకు బాగా తిరుగుడు అలవాటు అయిందే. మొన్న అన్నావు కదనే డబ్బా మీద చెయ్యి ఉంది, చెయ్యి తాకింది కావచ్చని. మరి ఇప్పుడేం చెప్తావే? ఇప్పుడు ఇంటికే తీసుకొని వచ్చినావు. కొంచెమన్నా సిగ్గుందా నీకు? అవురా? అయినా నిన్ననాలరా దానికి పెళ్ళయింది, మొగుని ఇంట్లో పెట్టుకొని నీతో తిరుగుతుంది. సిగ్గుండాలరా నీకు? ఏయ్ మంచిగా మాట్లాడు, పిచ్చి పిచ్చి మాట్లాడతాను. ఆయన మన షాప్ ఓనర్ కొడుకు. అబ్బబ్బబ్బబ్బా, షాప్ ఓనర్ కొడుకునే పట్టినవానే? ఏ పిచ్చి పిచ్చి మాట్లాడకు, ఊరుకున్న కొద్ది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా. నా వల్ల మీరు కూడా నేను పోతున్నా. నువ్వు ఆగుదాసు. ఆగురా ఆగు. నన్ను బయటకు పంపించి నీతో మంచిగా ముచ్చట్లు పెడుతుంది. ఇప్పుడు నేను అవసరం లేదురా, నువ్వే కావాలి. ఇగో గిందుకనే నీకు కోపం రావాలనే ఇదంతా చేసిన. అసలు జరిగింది ఏంటంటే నీకు చెప్తా విను. మన షటర్ల కిరాయికున్న ఆమె వాళ్ళ భర్త బాగా తాగుతుండట. జర చూసుకోరా బిడ్డ. నీకు చెప్తున్నా, ఆమెకు అన్నీ చెప్పినా, నువ్వు చూసుకో ఇక. సరే బాబు, నేను చూసుకుంటా. ఇకనన్నా మారుతాడు, నువ్వు చెప్పు. మారితే మంచిదే. నేను కూడా చూసినా కదా అప్పుడు, నీకు చెప్పినా కదా. అదే చూసుకో బిడ్డ. సరే బాబు, నేను పోతున్నా, అన్నీ చెప్పినా మీకు చూసుకో. సరే బాబు, మెల్లగా పోయి. ఎలా మా బాపు నాకు నిన్న చెప్పిండు, ఇట్లా మన షటర్ల కిరాయికి ఉండేటోళ్ళ భర్త బాగా తాగుతుండ్రా, ఆమెను కొడుతుండు, ఆమెను ఎట్లా అన్నా మార్చాలరా నేను, ఆమె మస్తు బాధపడుతుంది అన్నాడు. అసలు ఏంటిది సంగతి? అనే గంతగంత అవుతాడా? నేను ఊకే కొడతాడా? ముందు మంచిగానే ఉండే, ఇంత మారి లేకుండే. జాబ్ అయిన కాడికెళ్ళి తాగుడు, ఏం తీసుకురాకపోవడం, షాప్లో ఎవరు వస్తే వాళ్ళతో అనుమానించుడు, కొట్టుడు, ఇవన్నీ స్టార్ట్ చేసిండు. ఒంటరి ఆడదాన్ని ఎంతకని ఓర్చుకోవాలి? షాప్లో 10 మంది 10 రకాలు వస్తున్నారు. ఎవ్వడు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతాడు, ఎట్లా పడితే అట్లా చూస్తాడు. అవన్నీ ఈయనకి ఏం అర్థమవుతాయి? ఏం అర్థం కావు. అపార్థం చేసుకొని నన్ను తిట్టుడు కొట్టుడు తప్ప ఏం రాదు. ఇంతగా ఎందుకు మారిండో నాకు అర్థమవుతలేదు. మార్చుదాం, దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? ఏం చేద్దామంటే, మీ ఆయన ముందు మనం క్లోజ్గా ఉన్నట్టు చేద్దాం. అప్పుడు అనే కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు. మళ్ళీ మిమ్మల్ని ఏమంటాడు? నన్నేమన్నా పర్లేదు, అది నేను చూసుకుంటా. నాతో అయినంత వరకు నేను చేస్తా. ఎట్లా అయినా మీ ఆయనని మార్చుతా. మీ ఆయన ఎప్పుడెప్పుడు వస్తాడో నాకు చెప్తే నేను ఆ టైంకి వచ్చి నేను రెచ్చగొడతా. సరే చెప్తా. సరే అదండి. అబ్బబ్బబ్బా, ఇదో కొత్త నాటకమానే. మనతో తిరగనీకి మళ్ళీ సాకులు చెప్తున్నావు నాకు. ఆగురన్నా, అసలు మీకేం తెలుసు? ఆమె చెప్పింది గంతే అర్థం చేసుకున్నారు. అలా షాప్ కాడ పోతే మొగోళ్ళు ఎట్లా పడితే అట్లనే చూస్తుర్రట. నువ్వేమో పొద్దుగాల నుంచి పొద్దుకే దాకా తాక్కుంటా తిరుగుతున్నావు. ఆ తిరుగుడే కాక షాప్లో ఆమె పనిచేసిన పైసలు కూడా తీసుకొని పోతున్నావు. ఆమె గిట్లా కాకుంటే ఇంకెట్లుంటుంది? అందుకనే నిన్ను మార్చుదామనే ఇదంతా నాటకం అన్నాం. అంతేగాని ఆమెకు తిరగాలనుకుంటే నీ ముంగట నీకు కనబట్టట్టే తిరుగుడు కాదు, బయట మస్తు తిరగచ్చు. అది అర్థం చేసుకో. ఆయన చెప్పింది కరెక్టే. ఒకప్పుడు ఎంత బాగా కలిసి ఉండేటోళ్ళము. జాబ్ అయినందుకే ఇంతలా తాగుడికి బానిసయ్యి నన్ను తిట్టడము, కొట్టడము, ఆఖరికి అనుమానించడం కూడా చేసినావు. అందుకే నిన్ను ఎలాగైనా మార్చాలని మేమిద్దరం ఈ నాటకం ఆడినాం. అవును బ్రదర్, నువ్వు అట్లా దాక్కుంటా తిరుక్కుంటున్నది
మా బాపు చూసిండట. నేను మొన్న వచ్చినప్పుడు మీరు షాప్లో కూడా లొల్లి పెడుతుర్రు తాగి. అది కరెక్ట్ కాదని నేను మా బాపుకి చెప్తే మా బాపే చెప్పిండు, ఆమె బాగా ఎడుతుందిరా, ఎట్లా చేసి వాళ్ళని మార్చాలరా మీరే అని. అప్పుడే డిసైడ్ అయినాం ఇట్లా చేసి మార్చుదామని. అంతేగాని మా ఇద్దరికి ఏం లేదు, తను నాకు చెల్లె లాంటిది. ఇప్పుడన్నా మీరు మారి మంచిగా ఉండరు, మాకు అదే కావాలి. నాదే తప్పైంది, నేను ఇప్పటికైనా మారుతా. జాబ్ అయిందనే బాధల తాగుడు అలవాటైంది. ఆ తాగుడుతోటి నన్ను నేనే మర్చిపోయినా. నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నాను నాకు తెలియదు, అంతగానం అలవాటు అయిపోయింది నాకు. ఇప్పటి నుంచి నేను నిన్ను మంచిగా చూసుకుంటా, ఏదో ఒకటి చేసి నేను జాబ్ తెచ్చుకుంటా. మనం సంతోషంగా ఉందాం. నీ బాధ నాకు అర్థమైంది, ఇప్పటి నుంచి నీకు కష్టం రాకుండా చూసుకుంటాను. సరే, నువ్వు మారితే అంతకు మించిన సంతోషం నాకేముంది. సరే.